హన్మకొండ జిల్లా హసన్పర్తిలోని ఎస్ఆర్ యూనివర్సిటీలో జూనియర్ విద్యార్థిపై సీనియర్లు దాడి చేసిన ఘటనలో పోలీసులు చర్యలు చేపట్టారు. బాధితుడి ఫిర్యాదుతో దాడికి పాల్పడిన సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు చేశారు. ఎస్ఆర్ కాలేజ్లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న శ్రీనాథ్ పై అదే కాలేజ్కి చెందిన ఫైనల్ ఇయర్ విద్యార్థులు రాహుల్, రణ్ధీర్, సంజుతో పాటు మరికొంతమంది దాడి చేశారు. గత జనవరి 26న జరిగిన ఒక పాత గొడవని మనసులో పెట్టుకుని కక్షపూరితంగా ఈ దాడికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. మరోవైపు క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడిన 3 సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేసింది యూనివర్సిటీ యాజమాన్యం. విద్యార్థులు కాలేజ్లో గొడవలు పడుతూ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీధర్ చెప్పండి. 2 రోజుల క్రితం ఎస్ఆర్ యూనివర్సిటీలో జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ నేపథ్యంలో ఆ జూనియర్ విద్యార్థి ఎవరైతే శ్రీనాథ్ ఉన్నాడో హసన్పర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ఎస్ఐ సుజిత్ కుమార్ పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత సీనియర్ విద్యార్థులు కావాలనే గత జనవరిలో జరిగిన ఒక గొడవకు సంబంధించిన విషయంలో కక్షపూరితంగానే దాడి చేసినట్టు ప్రూఫ్ అయిన నేపథ్యంలో వాళ్ళ మీద కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు సంబంధించిన విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకురావడంతో యాజమాన్యం కూడా పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత 3ని సస్పెండ్ చేస్తూ వారికి మళ్ళా కాలేజీలో చదువుకోకుండా టీసీ ఇచ్చే విధంగా కూడా యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్థులంతా కూడా అక్కడ ఆ విషయంలో చాలా ఆందోళన చెందే పరిస్థితి కనిపిస్తున్నది. మొత్తానికి ఏదైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులు సీనియర్ విద్యార్థులు గతంలో కూడా కొన్నిసార్లు గొడవలు జరిగినప్పుడు కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఈసారి మాత్రం ఆ పోలీస్ కేసు నమోదుతో పాటు యాజమాన్యం టీసీలు ఇవ్వడంతో మిగతా విద్యార్థులు కూడా అలర్ట్ అయ్యి ఇక్కడ గొడవలు జరగద్దనే ఉద్దేశంతో ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఇదేమైనప్పుడు పోలీసులు కూడా విద్యార్థులు గొడవపడి కొట్టుకోవడం వల్ల మంచి భవిష్యత్తు పోతుంది. ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరిస్తున్నారు. బిందు. రైట్ శ్రీధర్.